ఆంధ్ర సమాచార్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక విజయవాడ ధర్నా చౌక్ దగ్గర మీడియా సమావేశంలో మాట్లాడుతూ జీవో నెంబర్ 36ను వెంటనే అమలుపరిచి మా ఉద్యోగ స్థలాలందరికీ ప్రొసీడింగ్స్ ఇచ్చి DLSF ఏర్పాటుతో జీతభత్యాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. ఉద్యోగులకు ప్రతి 5 సంవత్సరాలకు వేతన సవరణ చేయవలసి ఉండగా ఇప్పటి వరకు జరగనున్నందున 2019-2024 తాలూకా పెండింగ్ లో ఉన్న వేతన సవరణలు చేయాలని, అప్పటి వరకు మధ్యంతర భృతి ఇవ్వాలని కోరుచున్నామన్నారు. ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ సీలింగ్ విధించి 2 లక్షలు మాత్రమే చెల్లిస్తామన్నారు. గ్రాట్యుటీ చట్టాన్ని చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపులు చేయాలని కోరుచున్నామని తెలిపారు. అమలుపరిచి సహకార సంఘాలలో పనిచేసే ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు అమలు అయ్యే రిటైర్మెంట్ వయసు అమలు పరుచుకోవచ్చని చట్టంలో ఉన్నది. జీవో నెంబర్ 36లోనూ ప్రభుత్వం అనుమతించినందున మా ఉద్యోగులందరికీ, ప్రభుత్వ ఉద్యోగులకు అమలుగుచున్నటువంటి 62 సంవత్సరాల రిటైర్మెంట్ వయసు అమలు పరచాలని డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగులకు 5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా కల్పించాలి. అలాగే ఉద్యోగి సర్వీస్ లో మరణిస్తే ఆ కుటుంబం ఆధారం లేకుండా పోతున్నందున ప్రతి ఉద్యోగికి 20 లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్ కుటుంబాలకు భరోసా కల్పించాలని కోరుచున్నాం. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా PACS ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరసింహారావు, స్టేట్ జనరల్ సెక్రటరీ బొల్లినేని రఘురాం, స్టేట్ ప్రెసిడెంట్ మువ్వా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనుబంధం రాష్ట్ర అధ్యక్షుడిని మేము గుంటూరు నుంచి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు ఈ గవర్నమెంట్ వల్ల జరుగుతున్న నష్టాలు ఏంటంటే, మామూలుగా మాకు ఈ రుణాల విషయంలో నాబార్డు నుంచి ఆప్కాప్ నుంచి జిల్లా బ్యాంక్కి రుణాల పంపిణీ జరుగుతుంది. కానీ ఇచ్చిన రుణాలన్నీ గ్రౌండ్ లెవెల్లో సహకార సంఘాల్లో పనిచేసే సిబ్బంది రాత్రింబౌళ్ళు కష్టపడి ఇంటింటికి తిరిగి వసూలు చేసి అవన్నీ సక్రమంగా తీసుకెళ్లి బ్యాంకుకి కడితే ఈ వసూలు చేసిన డబ్బులతో వాళ్ళందరూ లాభాలు పంచుకొని లక్షల జీతాలు తీసుకుంటున్నారు. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో కష్టపడి పనిచేసే వాళ్ళకేమో జీతాలు నిల్లు, వారికి హెడ్ ఆఫీస్లో కూర్చొని ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళకేమో లక్షల జీతాలు. వాళ్ళు ఏంటంటే ఒక ఆప్కాప్ జీతాలు 2009లో చూస్తే 16 కోట్లు, అవి 150 కోట్లు. అంటే వాళ్ళకి ఎన్ని రెట్లు అర్థమవుతుంది. కాబట్టి మేమనేది ఏంటంటే, మా ఎంప్లాయీస్కి కూడా మేము కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి మాకు కూడా సక్రమంగా ఈ హెచ్ఆర్ పాలసీ అమలు చేసి, హెచ్ఆర్ పాలసీ ప్రకారం DLSF ఫండ్ ఏర్పాటు చేసి, DLSF ఫండ్ ద్వారా పే స్కేల్ ఇప్పించి, పే స్కేల్ ద్వారా జీతాలు చెల్లించాలని కోరుతున్నాము. ఈ కోరికల మీద మేము గత డిసెంబర్ నెల 6 నుంచి ఈ పోరాటాలు దప్పదప్పాలు చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా గవర్నమెంట్ వారు మరియు డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కలివేసి ఆ యొక్క సమస్యలు పరిష్కరించకపోతే రేపు భవిష్యత్తులో 9వ తారీఖు దాకా రిలే నిరాదీక్షలు ఉన్నాయి. ఇవి అయిపోయిన వెంటనే ఆమరణ నిరాదీక్షకి చేయడానికి కూడా మేము కమిషనరేట్ ముందు ఆమరణ నిరాదీక్ష కూర్చొని కమిషనరేట్ కూడా ముట్టుకోవాలని ఇక్కడ చేస్తామని చెప్పి ఉద్యోగస్తుల తరఫున తెలియజేస్తూ ఈ కోరికను గవర్నమెంట్ పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం.